కర్నూలు జిల్లా తుగ్గలి మండలం బొందిమడుగు గ్రామంలో జరిగిన ఎంఆర్పీఎస్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ హత్యను ఎంపీ బస్తిపట్టి నాగరాజు ఖండించారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఢిల్లీలో ఉన్న ఆయన హత్య ఘటనపై పోలీసు అధికారులతో మాట్లాడి నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ రమేష్ హత్య బాధాకరమని, కూటమి ప్రభుత్వం హత్య రాజకీయాలు, కక్ష సాధింపును ప్రోత్సహిస్తుందని తెలిపారు. హత్యకు పాల్పడ్డ నిందితులను ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని, వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇక రమేష్ కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని ఎంపీ తెలిపారు. తుగ్గలి మండలం బొందిమడుగు గ్రామంలో ఉన్నటువంటి టిఎం రమేష్ ఎంఆర్పీఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పనిచేసేటువంటి వ్యక్తిని కొందరు దారుణంగా హతమార్చారు. ఇది చాలా బాధాకరం. ఇది చాలా సిగ్గుతో తలదించుకున్నటువంటి అంశం కూడా. ఎందుకంటే ఇటువంటి కాలంలో లా అండ్ ఆర్డర్ పెట్టుకుని అన్ని రకాలుగా పెట్టుకుని చట్టపరంగా ఇంకా హత్యలు చేసుకుంటూ పోతే, ఎందుకంటే రాయలసీమ అంటే హత్యలకు ఇదని చెప్పేసి అనుకునేటువంటి సమయంలో ఈ హత్యలన్నీ రూపు మారిపోయి లా అండ్ ఆర్డర్ ఈ కూటమి ప్రభుత్వంలో బ్రహ్మాండంగా ఉన్నటువంటి సమయంలో కూడా హత్యలు చేసుకోవడం చాలా చాలా బాధాకరం. ఎందుకంటే దీన్ని నేను ఖండిస్తా ఉన్నాను. ఎందుకంటే రమేష్ అనే వ్యక్తి ఎంఆర్పీఎస్ లో వారి యొక్క హక్కుల కోసం ఎంతో మంది కోసం పాటుపడిన వ్యక్తి కూడా. కావున ఈ విషయంలో ఎంతటి వారైనా సరే, ఎవరైనా సరే ఉన్నా కూడా న్యాయపరంగా వారిని చట్టపరంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇది దీంట్లో ఎవరి పాత్ర ఉన్నా కూడా వాళ్ళు వదిలే ప్రసక్తి లేదని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. కావున ఈ విషయంలో వాళ్ళ కుటుంబాలు కొంచెం వేరే కార్యక్రమాలకు, అనిశ్చిత కార్యక్రమాలకు పోకుండా కొంచెం సమయంతో ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.